పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే మనం మోషన్‌కెళ్ళే ద్వారం దగ్గరున్న రక్తనాళాలు సాగటాన్ని మనం పైల్స్ అని అంటాం. ఇవి కామన్‌గా కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో, అలానే లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ టైం కూర్చున్న వాళ్ళలో ఇది కామన్‌గా చూస్తుంటాం. వీళ్ళలోనే ఎందుకు కామన్‌గా వస్తుంటది అంటే, మలబద్ధకం ఉన్న వాళ్ళకి మోషన్ హార్డ్‌గా అవటం వల్ల, వాళ్ళు గట్టిగా మొక్కటం వల్ల అక్కడున్న ప్రెషర్ పెరిగి, అలానే లాంగ్ స్టాండింగ్ కూర్చున్న వాళ్ళలో కూడా ఏదైతే రక్తనాళాలు మోషన్‌కెళ్ళే ద్వారం దగ్గర ఉన్న రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగి, ఆ రక్తనాళాలనేవి సాగుతుంటాయి. వీళ్ళలో సింప్టమ్స్ గ్రేడ్స్ బట్టి ఉంటాయన్నమాట. గ్రేడ్ 1లో ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే అవుతుంటది. గ్రేడ్ 2లో బ్లీడింగ్‌తో పాటు కాయలాగా బయటకొచ్చి తగిలి మళ్ళీ లోపలికెళ్ళిపోతుంటది. గ్రేడ్ 3లో బ్లీడింగ్‌తో పాటు కాయలాగా బయటుండిపోద్ది. మనం వేలుతో పుష్ చేస్తే లోపలికెళ్తుంటది. గ్రేడ్ 4లో బ్లీడింగ్ అవుతుంటది. అలానే కాయలాగా బయటుండిపోతుంటది. ఒకసారి మోషన్‌కెళ్ళేటప్పుడు అడ్డుపడుతుంటది. అండ్ ఏదైతే బయటుండిపోద్దో అది రక్తం అనేది గూడు కట్టి, రక్తం అనేది క్లాట్ అయ్యి ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపించటం, కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉండటం, ఇలాంటి సింప్టమ్స్ అన్నవి ఉంటాయి. దీన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఇనీషియల్ స్టేజెస్‌లో మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మనం తీసుకునే ఆహారం అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటే దీన్ని మనం ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా ట్రీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోవడం, ఎక్కువ టైం కింద కూర్చోకుండా అటు ఇటు తిరగటం. దీనివల్ల మనం ఫర్దర్‌గా వేరే గ్రేడ్స్‌కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. లేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు బ్లీడింగ్ అవుతుంది, కాయలాగా బయటకొచ్చి ఉండిపోతుంది, నొప్పి ఎక్కువ వస్తుంది, కూర్చోలేకపోతున్నాను, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.